పోసాని కృష్ణమురళి గారి అరెస్టు మీద ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా ఆనందం వ్యక్తం చేస్తున్నారేమో కానీ ఓవరాల్గా సమాజం అయితే చాలా తీవ్రంగానే స్పందిస్తూ ఉంది. అసలు ఇటువంటి అరెస్టులు పద్ధతి కానే కాదు అని చెప్పి ఇవంతా కక్షపూరితమైన అరెస్టులని చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కొందరు మేధావులు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా పివిఎస్ శర్మ గారు లాంటి మాజీ ఐఏఎస్లు అయితే వరుస పెట్టి పోసాని అరెస్ట్ మీద అయితే ట్వీట్లు చేస్తూ ఉన్నారు. చాలా వ్యాలిడ్ ట్వీట్లు, చాలా వ్యాలిడ్ ట్వీట్లు. ఆయన ఏమంటారు అంటే ఇటువంటి చిన్న చిన్న గ్రౌండ్స్ మీద అరెస్టులు చేయడం డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతున్నట్లే. అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ విషయం తెలుసు. అండ్ వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి, వాళ్ళ కుమారుడు నారా లోకేష్కి వాళ్ళిద్దరికి నేర్పించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు అని చెప్పి వరుస పెట్టి ట్వీట్లు చేసుకుంటూ, ఒకవేళ పోసాని కృష్ణమురళి గారిని అబ్యూజివ్ లాంగ్వేజ్ మీదే అరెస్టు చేయడం నిజమైతే అంతకంటే ముందు మొదట అరెస్టు చేయాల్సింది బాలకృష్ణ గారు, చంద్రబాబు గారి బామ్మర్ది బాలకృష్ణ గారిని అరెస్టు చేయాలి అని. ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద బాలకృష్ణ గారు చేసిన అబ్యూజివ్ కామెంట్స్ మీద మొదటి అరెస్ట్ ఆయన్ను చేయాలి అని. అండ్ ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన్ను కూడా ట్యాగ్ చేసి వీళ్ళ అభిమానులను ఫస్ట్ మొట్టమొదటిగా అరెస్టు చేయాల్సి ఉంటుంది అని. అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే వీళ్ళ అభిమానులే మొదటి వరుసలో ఉంటారు, వాళ్ళని అరెస్ట్ చేయాలని. మోడీ గారి మీద కామెంట్ చేసినందుకు బాలకృష్ణ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి ట్వీట్ చేశారు. మరొక ట్వీట్లో ఒక విమర్శను మీరు సహించలేకపోతే, ఒక సెటైర్ను మీరు సహించలేకపోతే మీరు రాజకీయాలు అవసరం లేదు, వెళ్ళి ఒక ఆశ్రమాలు ఓపెన్ చేసుకోండి. డైరెక్ట్గా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అండ్ ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ట్యాగ్ చేసుకుంటూ మీరెంత గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి వాళ్ళని వదిలిపెట్టట్లేదు, వాళ్ళని విమర్శలు చేస్తున్నారు, వాళ్ళను స్క్రూటినీ చేస్తున్నారు, వాళ్ళ మీద రకరకాల భాషను ప్రయోగిస్తూ ఉన్నారు. వాళ్ళ ముందు మీరెంత అంటూ మీరు రాజకీయాలు, ఈ దేశంలోని ప్రతి రాజకీయ నాయకుడు కూడా విమర్శలు ఎదుర్కొంటున్న వాళ్ళే. రకరకాలుగా పదాలు వాళ్ళ మీద ప్రయోగింపబడుతూనే ఉన్నాయి. అవన్నీ తట్టుకొని ఖచ్చితంగా నిలబడాల్సిందే. లేదు మేము అతిథులో మా మీద ఎవరు విమర్శలు చేయకూడదు అంటే రాజకీయాలు వదిలేసి వెళ్ళి ఆశ్రమం ఓపెన్ చేసుకోండి, ఇవేం అరెస్టులు, ఇదేం కథ అని చెప్పి ఆయన వరుస పెట్టి ట్వీట్లు చేస్తూ ఉన్నారు.